విద్యార్థులందరికీ శుభోదయం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ విద్యాప్రదాత ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు, వారి శ్రీమతి ముప్పవరపు ఆదిలక్ష్మి గారి పేరిట మన శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఐ క్యాంపు, బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ క్యాంపులో మీరందరూ విద్యార్థులందరూ ఎవరికైనా కంటిలో సమస్య అంటే దురదలు కానీ ఏదైనా ఉంటే చూపించుకోండి డాక్టర్ దగ్గర. మన డాక్టర్ వంజివాక రమేష్ గారు, రమేష్ ఐ కేర్ కోట, వాళ్ళు మీకు అన్ని కంటి పరీక్షలు కంప్యూటర్ ద్వారా చూస్తారు. చూసి మీలో ఉన్న సమస్యలను గుర్తించి మీకు కంటి అద్దాలు అవసరమా, ఏది కావాలా అనేది మీకు, మీ టీచర్స్, ఈ యాజమాన్యానికి అందరికీ ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మన గూడూరు పట్టణానికి చెందిన మెడిపల్స్ రక్తనిధి కేంద్రం వారు రక్తదానం సేకరణ చేస్తున్నారు. ఒకరు రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం అవుతుంది. కావున ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు మా బృందంలో కొంతమంది సభ్యులు కూడా ఈరోజు రక్తదానం చేస్తారు. రక్తదానం అనేది కాదు ముఖ్యమైనది. ఎవరికి ఏ సమయంలో కావాలన్నా ఒక్క ఫోన్ నా నెంబర్కి చేస్తే నేను మీకు ఆ వెంటనే మీకు రక్తం ప్యాకెట్లు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే ఫౌండేషన్ ఇదే చెప్తున్నా. టీచర్లకు కానీ ఎవరికైనా ఏ క్షణంలో అయినా మనకు రక్తం కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, మీకు వెంటనే రక్తం ఇప్పించే బాధ్యత నాది. నెల్లూరులో ఉంటే రెడ్ క్రాసు, అదేవిధంగా నోవా బ్లడ్ బ్యాంక్ ద్వారా, గూడూరు అయితే మన మెడిపల్స్ ద్వారా రక్తం ఇప్పించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి మొన్న హోమియో మందులు పంపిణీ రోజు చేసిన రోజే సార్లు చెప్పాను ఈ కార్యక్రమం చేద్దామని. ఈ కార్యక్రమం చేద్దామంటే ఓకే అన్నారు. అందుకని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఫౌండేషన్ నిన్న 11,000 ప్రోగ్రాం చేశాము. త్రూఅవుట్ మాట్లాడుకుంటాం. వందనాలు. మరియు మన టీచర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంవీ రావు ఫౌండేషన్ ద్వారా మన శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఐ క్యాంప్ రెండూ నిర్వహించడం చాలా సంతోషం. కాకపోతే ఈ రెండు క్యాంపులకి జనాభాని ప్రత్యేకించి ఎక్కువగా సమయం తక్కువ వల్ల సేకరించలేకపోయాము. అయినా కానీ అందులో బ్లడ్ డొనేషన్ క్యాంపులో నేను మొదటగా ఉండి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎమీరా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి లీలా మోహన్ కృష్ణ గారు, ఈయన నాకు గత 40 సంవత్సరాలుగా బాగా పరిచయస్తుడు. కానీ ఎప్పుడైతే వీళ్ళ నాన్నగారు పరమపదించారో, చనిపోయినారో, ఆ రోజు నుంచి ఈ ఫౌండేషన్ అనేటువంటిది వాళ్ళ నాన్నగారి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఈ ప్రోగ్రాం అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. కానీ నేను కూడా చాలా అనేక సందర్భాల్లో ఈ ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి లీలా మోహన్ కృష్ణ గారిని అడగడం జరిగింది. ఎందుకు నాయనా ప్రతిరోజు ప్రోగ్రాం చేస్తున్నావు, నీకు ఇసుగేయడం లేదా అని. సార్, ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం వల్ల మనం అనేక మందికి ఉపయోగపడుతున్నాము, కాబట్టి ఇది ఇసుగు కాదు, బాధ్యతతో తీసుకొని చేస్తున్నాము అన్నారు. తర్వాత ఈ ప్రోగ్రాం చేయాలంటే అంతో ఎంతో ధన సహాయం అవసరం. ఈ ధన సహాయం కూడా ఎవరిని అభ్యర్థించుకుంటా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారికి వచ్చేటువంటి పెన్షన్తో వాళ్ళ అమ్మ ఉన్న రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ కూడా ఆగిపోయింది. అయినా కానీ ఈ యొక్క కార్యక్రమాలు ఆకుండా రోజు కూడా అనేక రకాలైనటువంటి ప్రోగ్రాంలు చేస్తూ సొసైటీకి ఉపయోగపడుతున్నాడు. కాబట్టి ఈ పాఠశాలలో నేను ఈ మధ్య మీకు అందరికీ తెలుసు హ్యూమన్ రైట్స్లో కూడా చేరాం.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, హ్యూమన్ రైట్స్ ద్వారా నేషనల్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను. దీని సందర్భంగా కూడా అనేక రకాలైన ప్రోగ్రాంలు చేశాము. ఈరోజు కూడా ఈ ఎమీరా ఫౌండేషన్ వాళ్ళని అడగడంతో మా సంస్థ కూడా ఉంది, మా సంస్థను కూడా ఇన్వాల్వ్ చేస్తాను దీంట్లో అని చేస్తే అలాగే నిర్భ్యంతరంగా పార్టిసిపేట్ చేయొచ్చు అని అన్నారు. కానీ మా హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులందరూ వచ్చినా కానీ ఈరోజు చాలా బాగుంది. నేనైతే వాళ్ళకి ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే సంస్థ చైర్మన్ ఆరోగ్యరీత్యా రెస్ట్ తీసుకుంటున్నాడు. అందుకని ఆయన లేదే ఎవరిని రాని అని నేను అనుకున్నాను. కాబట్టి ఈరోజు ఆ సంస్థ ద్వారా కూడా ఇక్కడ పనిచేస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మీకు అందరికీ కూడా ఎవరికైనా మీ పేరెంట్స్కి ఎవరికైనా ఎప్పుడైనా హెల్త్ బాగలేకుండా వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు బ్లడ్ అవసరం అవుతుంది. అలాంటి బ్లడ్ డొనేషన్ మనం ఎవరికొకరికి డొనేషన్ చేస్తేనే బ్లడ్ ఇస్తారు. అలాంటి సందర్భాల్లో మనకు అవసరమైనప్పుడు మనం ఎమీరా ఫౌండేషన్ వాళ్ళకి సమాచారం ఇచ్చినట్లయితే మనకు ఆ బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇంకొక ప్రాణాన్ని కాపాడేదానికి వీళ్ళు ముందుకు వస్తారు. అదేవిధంగా కంటి డాక్టరు అంటే మనకందరికీ కళ్ళల్లో ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. అతి ముఖ్యంగా పిల్లలకైతే మొబైల్ చూడడం వల్ల మెయిన్గా కళ్ళు ఎఫెక్ట్ ఉంటాయి. మొబైల్ చూస్తూ టీవీ చూస్తున్నాం. ఈ రెండు నిత్యము ప్రతి ఒక్కరూ చేసే పనులు. కంటి డాక్టర్ దగ్గర పోవాలంటే ఈ రెండు చూడకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోవాల. ఆ రెండు చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నిత్య జీవితంలో అదొక వ్యసనంగా మనకు రెడీ అయ్యి ఈ ఫోన్లు చూడటము, టీవీ చూడటం వల్ల ఆ రేడియేషన్ వల్ల కూడా మనకు కళ్ళు బాగా దెబ్బతింటున్నాయి. రెండవది మనం తినేటువంటి ఆహారంలో విటమిన్ లోపం వల్ల కూడా వస్తున్నాయి. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కంటి లోపాలు లేకుండా మనం చూసుకోవచ్చు. కానీ అలాంటి కంటి లోపాలు కూడా ఏమైనా ఉంటే మనకు చెక్ చేసి మీ కళ్ళు ఇలా ఉన్నాయి అని చెక్ చేసి మీకు డాక్టర్ గారు వచ్చారడికి మీ అందరూ కూడా చెక్ చేసి మీకు దాని రిజల్ట్ చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రెండు కార్యక్రమాలు కూడా టీచర్లు అందరూ ఉపయోగించుకోవాలని